బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అక్కకేమైంది? ఏం లేదు, తనకి ఫీవర్ గా ఉంది. రూమ్ లో పడుకోబెడతాను. తను రిలాక్స్ అయితే సరిపోతుంది. డిస్టర్బ్ చేయొద్దు. సరే. అక్కెక్కడ్రా? ఒంట్లో బాలేదు, పడుకుంది. పూర్ణి, పూర్ణి, ఏమైందమ్మా? ఎన్నిసార్లు చెప్పానురా నీకు అన్నం తినేటప్పుడు ఆడకూడదని? తిను. పూర్ణి, పూర్ణి, పాలు తాగమ్మా. పూర్ణి, పూర్ణి, అయ్యో అమ్మా, పూర్ణి ఏమైందమ్మా నీకు? అయ్యో 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 భగవంతుడా, అయ్యో అయ్యో ఏమైందమ్మా నీకు? అయ్యో పూర్ణి, 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 అమ్మా పూర్ణి, అయ్యో పూర్ణి, అమ్మా అమ్మా పూర్ణి. హలో 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 అరుణ్ సార్, చెప్పండి సార్. తొందరగా రండి సార్. సార్ ఏమైంది సార్? మీరింటికి రండి సార్, తొందరగా వచ్చేయండి సార్. సార్ ఏదైనా ప్రాబ్లమా? త్వరగా రండి సార్, చెప్తాను. సరే వచ్చేస్తున్నా, బయలుదేరుతున్నా. ఓకే ఓకే. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. సార్ మీరు రండి, నువ్వు కూర్చోమ్మా. వాళ్ళ అమ్మగారు రాలేదా? లేదు మేడం, ఆవిడ చనిపోయింది. మీరు? మేమిద్దరం ఒకే చోట పనిచేస్తున్నాం. ఆ అమ్మాయి ఇతని కూతురు. మీ భార్య చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? సార్ మిమ్మల్ని, మీ మిస్సెస్ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తను పోయి చాలా సంవత్సరాలైంది. సార్, మీ అమ్మాయికి ఏమైందో తెలుసా? మీ అమ్మాయిని ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. సివియర్ ఇంజురీ అయింది, అందుకే ఇంత బ్లడ్ లాస్ అయింది. సెలైను బ్లడ్ ఎక్కిస్తున్నాం. సార్ ఏమైంది సార్? చెమటలు పడుతున్నాయి. నర్స్ త్వరగా రా. సార్ ఏమైంది?
ముందు మీరు ధైర్యంగా ఉండండి. వారం రోజుల పాటు మీ అమ్మాయి రెస్ట్ తీసుకోవాలి. ఆవిడేమీ అడగద్దు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం ఏమాత్రం మంచిది కాదు. ఈశ్వర్, అక్కని జాగ్రత్తగా చూసుకోమ్మా. సార్, మీరిక పడుకోండి. రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను. సార్ 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 ఏంటి సార్ మీరే అధైర్యపడితే ఎలా? నా వల్ల కావడం లేదు సార్. అన్నం పుణ్యం ఎరుగని పిల్ల తన తల్లి చనిపోయిన దగ్గర నుంచి నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను సార్. ఇది నేను నమ్మలేకపోతున్నాను సార్. నా కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తే నా గుండె పగిలిపోతుంది సార్. సార్. ఊరుకోండి సార్, ప్లీజ్ సార్. సార్, కంట్రోల్. ఎవరికి ఏ ఆపదొచ్చినా ఆ దేవుణ్ణి కాపాడమని కోరుకుంటారు సార్. కానీ నా బిడ్డకు ఆపదొచ్చినప్పుడు ఆ దేవుడు కాపాడలేకపోయాడు సార్. నా బిడ్డని కాపాడలేకపోయాడు. అలా బాధపడకండి సార్. ఏ దుర్మార్గుడు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. అల్లారు ముద్దుగా చూసుకున్న నా కూతురు జీవితం ఇలా నాశనం అవుతుందనుకోలేదు. వాళ్ళకి మంచి రోజులు వస్తాయని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. సార్, ఊరుకోండి సార్. అయ్యో, నా ఆశలన్నీ అడియాసలు చేశాడా భగవంతుడు. నేను తప్పు చేశాను సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదు సార్. నా బిడ్డ జీవితం నాశనం చేసిన వాడికి ఏదోలా శిక్ష పడేలా చెయ్యాలి సార్. పదండి సార్, సార్, పోలీస్ సార్. స్టేషన్కి వెళ్దాం. తొందరపడకండి సార్. కూర్చోండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. తప్పు చేసిన వాడికి శిక్ష వేయించడం పెద్ద విషయం కాదు సార్. దీనికంటే ముందు మన అమ్మాయి కోలుకోవడం ముఖ్యం సార్. పోలీసులు, కంప్లైంట్లు అంటే మన మధ్య ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది సార్. తర్వాత పేపర్లో, టీవీలో వస్తుంది. మీ అమ్మాయిని మీరే చేతులారా చంపుకుంటారా? మీరివేమీ ఆలోచించకుండా నిద్రపోండి. ఈశ్వర్, ఈశ్వర్, ఇదిగో నాన్న కాఫీ తాగు. నేను కాఫీ తాగనని తెలుసుగా, నాకొద్దు. పర్వాలేదు, ఈ ఒక్కరోజు తాగు.
కుర్రాడు స్పృహలో ఉన్నాడు. సార్ మీ కుర్రాడు బతికాడు. కుర్రాడు ఎలా ఉన్నాడు? దేవుడి దయ వల్ల వాడు ఒక్కడు మాత్రమే బ్రతికాడు సార్. మీరు చెప్పినట్టుగా తన అప్పుల బాధతో చావలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయిపై బలాత్కారం జరిగిందని ఉంది. వాళ్ళ అమ్మాయి పరువు కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు. ఈ విషయం బయటికి చెప్పి వాళ్ళ ఆత్మని బాధ పెట్టడం ఎందుకు? చాలా థ్యాంక్స్ సార్. నాకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. ఎవరమ్మా నువ్వు? నేను పూర్ణి ఫ్రెండ్ని. కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఒకసారి తను చూసి వెళ్దామని వచ్చాను. ఈశ్వర్ నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దమ్మా. నేను బిల్లు కట్టొస్తా. ఉమ్. నేనెంతో ఆపాలని చూశాను, కానీ కుదరలేదు. సారీ, ఐ వాస్ హెల్ప్లెస్. ఎవరు? చెర్రీ ఎక్కడ్రా? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? నాకు తెలుసు వినోదిని హాస్పిటల్లో చంపింది నువ్వేనని. దానికి ముందే వాడు చావాల్సింది. యాక్సిడెంట్లో వాడు తప్పించుకున్నాడు. వాడు అడ్మిట్ అయిన హాస్పిటల్లో చూసినప్పుడు వాడికి మెడిసిన్ అంతా మెయిల్ ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ సర్వర్ని హ్యాక్ చేసి మెడిసిన్ అంతా మార్చాను. ఐఎమ్ సీతారాం, ఏసీపీ. ఎక్కడ? చూద్దాం మరి. రే, ఆ చెర్రీనన్నా నాకు అప్పచెప్పరా. అప్పగిస్తే ఏం చేస్తారు? నువ్వు చేస్తే అది నేరం, నేను చేస్తే అది శిక్ష అవుతుంది. అయితే వాడు నా ముందే చంపుతావా? ఎవరి కొడుకుని ఎవరా చంపేది? వీడే నా కొడుకుని కిడ్నాప్ చేసింది. దొంగ. నా కొడుకుని కిడ్నాప్ చేస్తాయా? నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను. ఏయ్, నిన్ను- ఆగండి సార్, ప్లీజ్ నా మాట వినండి, ఆగండి. ఈ పిల్ల నా కొడుకుని కిడ్నాప్ చేసి నా స్థలంలోనే పెట్టి నన్నే ఏడిపిస్తాడా? ఇటువంటి వాడిని వదిలేయమంటావా? నువ్వు బయలుదేరు, నాకు తెలుసు వీడిని ఏం చేయాలో. మర్యాదగా వెళ్ళిపో. నాకు వచ్చే కోపానికి నిన్ను కూడా చంపేస్తాను. చెప్పాను కదా సార్, వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు మంచి వాళ్ళని ఎవరిని బతకనివ్వరు. ఏయ్, ఆగండి సార్. ఏంట్రా నువ్వు? ఆగవయ్యా. చెప్పరా? ఎక్కడ నా కొడుకు? చెప్పింది ఎక్కడ నా కొడుకు? చెప్పరా? ఎక్కడ నా కొడుకు? చెప్పు. పొమ్మని చెప్పేగా, పోయి వెతుక్కో పో. ఏయ్, ఎత్తుక్కోండి. హలో చెర్రీ, నేను శ్యామల మాట్లాడుతున్నాను. నేను మూసాపేటలో మీ ప్లేస్ దగ్గర ఉన్నాను. నిన్ను ఒకసారి అర్జెంటుగా కలవాలి. తొందరగా రా ప్లీజ్, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. Dude,
కమలా ఎక్కడున్నావు? చెర్రీ చెర్రీ ఏ చెర్రీ ఎక్కడున్నారా? చెర్రీ చెర్రీ
ఏమైందిరా? రే గోపాల్ ఏమైందిరా? రే గోపాల్ నా కొడుకు ఏమైందిరా? ఏమైంది చెప్పరా? నా కొడుకు ఏమైంది? చెరి చెరి నన్ను వదలరా. నా కొడుకు నేను చూడాలిరా. అయ్యో నా కొడుకు నేను చూడాలి. నన్ను వదిలి చెరి. రే బాబు నన్ను చూడలేరా? రే చెరి రే. అయ్యో వదలకండి వదలకండి. చంపేయండిరా వాణ్ణి. నిన్ను నా కొడుకు చెప్పేస్తామంటారా? చూస్తున్నావుగా చచ్చింది నా కొడుకు. వీడిని ఇట్టకి వదిలేయమంటావా? శిక్ష పడేలా నేను చూస్తాను. ఏంటో నువ్వు శిక్షించేది? కేసు పెట్టి కోర్టుకి తీసుకెళ్తే బెయిల్ మీద వాడు బయటకు వస్తాడు. చచ్చింది నా కొడుకు బతికొస్తాడా? చంపండి. వీడి చావు నా కొడుకు చావు కంటే ఘోరంగా ఉంటాను. వీడిని ఆనవాళ్ళు లేకుండా చేసి పోయిరా. కాల్చరా. వీడి శరం కూడా ఎవరికి దొరకకూడదు. చంపేయ్. ईश्वर 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 रे ईश्वर నీకేం కాలేదుగా? నాకు తెలుసు సార్ మీరు నన్ను కాపాడతారని. మీ పేరు మా స్వామి పేరు సార్. లే నేను విషం తాగే చావలేదు. వీళ్ళు కొట్టిన దెబ్బలకా నేను చచ్చేది.